ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులను నీ ఎదుట నుండి పారిపోనట్లు చేసేదను. నిర్గమాకాండము 23వ అధ్యాయము 27వ వచనము. పై వాక్యము నిదానించి చదవగా, దేవుని ప్రజలకు విరోధులైన వారికి దేవుని ప్రజలంటే భయము కలిగేటట్లు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దైవజనుడైన జకర్యా కుమారునికి పేరు పెట్టుటకు బంధువులు, స్నేహితులు వచ్చారు. వారంతా ఆ బాబు నాన్నగారి పేరు పెట్టాలని తలుచుకున్నారు. కన్నతల్లి ఎలిజబెత్త పెట్టున్న పేరు యోహోను. అది వారి బంధువులకు నచ్చలేదు. తండ్రిని అడుగుదామంటే అతడు మూగవాడు. ఆయనను సైగలు చేసి అడిగారు. అతడు రాత పలక తెమ్మని తన కుమార్ని పేరు యోహోను అని రాశాడు. వెంటనే అతను నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. అందును బట్టి వారి చుట్టుపక్కల వారందరికీ భయము కలిగెను. జకర్యా అంటే భయము ఎందుకు కలిగినట్లు? మూగబోయిన నోరు తెరవబడింది. దేవుణ్ణి స్తుతించాడు, మాట్లాడసాగాడు. ఈ 3 అనుభవాలు చూచి ప్రజలకు దేవుడు భయమును పుట్టించాడు. మన జీవితంలోనూ ఈ అనుభవాలు ఉన్నాడలా మనమంటే మన శత్రువులకు భయము దేవుడే పుట్టించును. ఈ అనుభవాలన్నీ ఆశ్చర్యాన్ని కలిగించినట్లు కట్టబడిన నీ కట్లు తెంపబడాలి. నోరు కట్టబడితే సాక్ష్యం చెప్పలేవు, దేవుణ్ణి స్తుతించలేవు. చేతులు కట్టబడితే దేవుని పరిచర్యకు ఖర్చు పెట్టలేవు. మనసు కట్టబడితే పరిశుద్ధాత్మను గురించి ఆలోచించలేవు. కాళ్ళు కట్టబడితే సంఘ ఆరాధనకు వెళ్ళలేవు. నీ కట్లను తెంపబడితే చుట్టూ ఉన్న ప్రజలకు నీవంటే భయము కలిగేటట్లు చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. మరి నిన్ను గూర్చి నీ శత్రువులు, నీ చుట్టుపక్కలున్న వారు ఏం కలిగి ఉన్నారు? ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.